మరి ఆగస్టు నెల 1వ తారీఖు అరుణోదయ స్తుతి కూడికి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యములోనికి వెళ్దాం. లేవి కాండము 26వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నేను మీ మధ్య నడిచెదను, నేను నీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు, మీరు నాకు ప్రజలయ్యుందురు, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసి తిని. మోషే గారితో దేవాంత దేవుడు మాట్లాడుతున్నారు. నేను ఎవరినయ్యానంటే నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేను మీ మధ్య నడిచెదను అని మాట్లాడుతున్నారు. నేను నడవమే కాదు, 13వ వచనంలో ఆయన అంటున్నారు, మిమ్మును నిలువుగా నడవ చేసి తిని అని మాట్లాడుతున్నారు. అంటే దేవుడు మన మధ్య నడుస్తూ ఉంటే మనము ఆయనకు ప్రజలై ఉంటాము, మనకు ఆయన దేవుడై ఉంటారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఐగుప్తులోంచి నేను విడిపించి నేను అక్కడే వదిలిపెట్టలేదు, నేను ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాయి అనంటే కానానుకు నడిపిస్తూ ఉన్నాను. ఈరోజు మనము రక్షణ పొందామయ్యానంటే ఐగుప్తు నుంచి మనం విడిపింపబడ్డాం. మన ప్రయాణము ఎక్కడికి కొనసాగాలయ్యానంటే కానానుకు కొనసాగాలి. హల్లెలూయా. యెరూషలేము పట్టణమునకు కొనసాగాలి, పరలోకమునకు మనము కొనసాగాలి. ఆయన అదే మాట్లాడుతున్నారు. నేను మీ మధ్యన నేను నడుస్తాను, మిమ్మల్ని కూడా నడిపిస్తాను. ఏ విధముగా నేను నడుస్తున్నాను, ఏ విధంగా మిమ్మల్ని నడిపిస్తానయ్యానంటే నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఈరోజు మన బిడ్డల్ని మనము నడిపిస్తూ ఉంటాం. ఏ విధముగా అయ్యానంటే చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. వాడు ఎక్కడ దారి తప్పిపోతాడా, ఎక్కడ పడిపోతాడా, ఎక్కడ గాయములు అవుతాయా, పడిపోతాయా అని చెప్పి మనము ఆ బిడ్డను, చంటి బిడ్డను నడిపిస్తాం. అదే విధముగా దేవుడు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని నడిపించడానికి నేను వచ్చాను, నేను మిమ్మల్ని నడిపించే దేవుడును, నేను నడుస్తూ ఉన్నాను, మిమ్మల్ని కూడా నేను నడిపించే దేవుడు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నడిచేవాడే క్రైస్తవుడు, రక్షణతో ఆగిపోయేవాడు క్రైస్తవుడు కాదు, నడిచేవాడే క్రైస్తవుడు. ఈరోజు నడుస్తున్నావా, ఆగిపోయావా? ఈరోజు లోతు భార్య దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, నేను చూపించే పర్వతానికి మీరు వెను తిరగక మీరు పరిగెట్టుకొని పారిపోండి అని అంటే లోతు భార్య ఏమి చేస్తుంది అని అంటే వెనకకి తిరిగి చూసింది. ఆమె జీవితము ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు మనము నడుస్తున్నామా, ఆగిపోయామా? ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు, నేను నడిపించే దేవుడను, నేను నడుస్తూ ఉన్నాను, మిమ్మల్ని కూడా ఎలా నడిపిస్తారయ్యానంటే ఒక్కసారి చదవండి తల్లి, 13వ వచనం చదవండి. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసేదను. హల్లెలూయా. నిలువుగా నడవజేసే దేవుడు ఆయన, గురి యొద్దకు నడిపించే దేవుడు ఆయన. ఈరోజు మనము నడుస్తున్నామా? నిలువుగా నడవ చేయడం అని అంటే నీలో కుంటితనం అనేది ఉండకూడదు, నీలో గుడ్డితనం అనేది ఉండకూడదు, నీలో అంగవైకల్యం అనేది ఉండకూడదు. ఆయన నడిపించేటప్పుడు ఎలా నడిపిస్తాడయ్యానంటే నిలువుగా నడిపించే దేవుడు. హల్లెలూయా. స్పష్టముగా నిటారుగా నిలబెట్టి నడిపించే దేవుడు. ఆ దేవుడు ఉంటే మాత్రమే మనం నడవగలం. మన సొంత శక్తితో, సొంత బలంతో మనం ఏమాత్రము మనము నడవలేం.
అదే మాట్లాడుతున్నారు ఆయన, నేను నడిపించే దేవుడను. హల్లెలూయా. నేను ఏ విధముగా నడిపిస్తాను ఆయన అంటే, చెయ్యి పట్టుకొని ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని నడిపించే దేవుడు ఆయన మాట్లాడుతున్నారు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, ఇద్దరు నడవాలయ్యానంటే సమ్మతి కావాలని మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు మనుషులు నడవాలంటే ఒకరి మనసు ఒకరు సమ్మతించాలి, ఒకరి ఆలోచనలో ఇంకొకరు రావాలి. అప్పుడు మాత్రమే ఇద్దరు సమ్మతించినప్పుడు మాత్రమే ఇద్దరు నడుస్తారు. సమ్మతించడం అంటే ఏమిటయ్యానంటే మాట. ఇద్దరు మనుషులు నడుస్తూ ఉన్నారయ్యానంటే, నేను ఈ విధముగా నడుస్తూ ఉన్నాను, నా ప్రక్కన నడు అని నీ భార్యతో నీ భర్తతో చెప్తావు. అంటే ఇద్దరికి ఏమి కుదిరింది అయ్యానంటే సమ్మతి కుదిరింది. దేవుడు మాట్లాడుతున్నారు, ఏమిటి సమ్మతి అయ్యానంటే, ఇదిగో నేను నడిచే దేవుడను, మీకు ఏ విధముగా ఉంటానో తెలుసా, నేను దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలయ్యుందురు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే సమ్మతిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీ యొక్క ఆ మాటను తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ఈరోజు నీవు ఆయనకు ప్రజలుగా, నీవు ఆయనకు కుమారుడుగా, నీవు ఆయనకు ఒక కుమార్తెగా, నీవు ఆయనకు ఒక బిడ్డగా ఉంటే, ఈ యొక్క అరుణోదయ కూటములో ఆయన మాట్లాడుతున్నారు, నిన్ను నీ కుటుంబాన్ని నడిపించే దేవుడు. నడవాలయ్యానంటే ఏమి కావాలయ్యానంటే, మొట్టమొదట నీవు ఆయన మాట వినాలి. నీవు ఆయన మాట వింటే ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆది కాండములో ఆ యొక్క సాయంత్రపు సంధ్య వేళలో ఆదాము అవ్వ దగ్గరికి ఎవరు వచ్చేవారయ్యానంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సంచరిస్తూ మాట్లాడేవారట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటయ్యానంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తూ ఉంటే పక్కన ఆదాము అవ్వ నడుస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఆయన స్వరము వింటూ నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆదాము అవ్వ దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడము ఆదాము అవ్వతో మాట్లాడుతూ సంధ్య వేళలో ప్రతి దినము కూడా నడుచుకుంటూ వచ్చేవారట. హల్లెలూయా. అంటే నడవాలనంటే నువ్వు దేవునితో నీవు ఆయన మాటను నువ్వు అంగీకరించాలి. నువ్వు అంగీకరించిన నీవు రెండవదిగా ఏ విధముగా నువ్వు ఉండాలి అనంటే పరిశుద్ధముగా నువ్వు తీర్చబడాలి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధముగా తీర్చబడితే ఆయన నీలోనికి వచ్చి నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. ఏ విధముగా నడిపిస్తాడు తెలుసా? వాక్యానుసారముగా నడిపిస్తాడు. రెండవదిగా నీ పైన ఉండి నీ లోపల ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించే దేవుడు. నువ్వు నడవాలనంటే ఏమి కావాలి? మొదట ఆయన స్వరము వింటూ ఉండాలి. రెండవదిగా ఏమి కావాలయ్యానంటే నీలో పరిశుద్ధత కావాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, నేను పరిశుద్ధును గనక మీరును పరిశుద్ధముగా ఉండండి. పరిశుద్ధముగా ఉంటే ఆయన నీలోనికి వస్తాడు, ఆయన వాక్యమై వస్తాడు, ఆయన ఆత్మై వస్తాడు. అప్పుడు నీవు ఆయనకు ప్రజలు అయిపోతావు, ఆయన నీకు ఆయన దేవుడు అయిపోతారని మాట్లాడుతున్నారు. రోజు ఆయన నడిపించడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన మాట వింటూ ఉన్నావా? ఆయన మాట వినగలుగుతున్నావా? ఆయన స్వరము వింటున్నావా? ఈ లోక మనుషుల మాట విని దేవునితో నడవాలనుకుంటున్నావా? నడవాలనంటే సమ్మతి కావాలి. ఏమిటి సమ్మతి అనంటే ఆయన మాట. నువ్వు సమ్మతి తీసుకున్నావంటే, ఆయనతో నువ్వు నడుస్తున్నావంటే నువ్వు పరిశుద్ధతలోనికి వెళ్ళిపోతావా? చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతి. నువ్వు పరిశుద్ధతలోనికి వెళ్ళిపోయావంటే ఆయన నడిపించే దేవుడు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి మోషే గారు 10 ఆజ్ఞలు తీసుకోవడానికి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. 40 రోజులు దేవునితో ఆయన పర్వతం మీద గడుపుతూ ఉంటే, ప్రార్థనలో ఉంటే, కింద ఇశ్రాయేలు ప్రజలు వారి ఇష్టానుసారముగా నడవడం మొదలుపెట్టారు. వారు సొంత ఆలోచనతో రకరకాల విగ్రహారాధనలు చేసుకుంటూ వచ్చారు. దేవుడు మాట్లాడుతున్నారు, మోషే ఒక్కసారి నువ్వు అడ్డు తప్పుకో, నా కోపము వారి మీదకి వెళుతుంది. మోషే గారు అంటూ ఉన్నారు, అయ్యా జీవ గ్రంథములోంచి నా పేరును తీసివేసాయి బాబు అని మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఆ మోషే ప్రార్థన చేసిన తర్వాత పోలలే క్షమించాను అన్న తర్వాత దేవుడు ప్రయాణం అవ్వడం లేదు వారితో. ఆ యొక్క మోషే మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు రాకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం.
నువ్వు రాకపోతే మేము వెళ్ళలేం, నువ్వు రాకపోతే మేము విజయం సాధించలేం, నువ్వు రాకపోతే మేము ఎదురికి నడవలేమయ్యా అని మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నారు, సర్లే నేను మీతో వస్తానని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే నీవు నడవాలి అని అంటే ఒకటి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవాలి, రెండవదిగా నీలో పరిశుద్ధత ఉంటే ఆయన నడిపించే దేవుడు. నీలో పరిశుద్ధత ఉంటే ఆయన నీ గృహంలోనికి వచ్చి నీ ఆత్మీయ జీవితంలోనికి వచ్చి ఆయన నడిపించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధత లేకుండా ఏమొచ్చింది అని అంటే లోకం వచ్చేసింది, బంగారం వచ్చేసింది, బంగారు దూడలు వచ్చేసి, ఒక రకంగా చెప్పాలంటే ఐగుప్తులు ఏదైతే వేషాలు వేసేవారో, ఏ విధంగా తిరిగేవారో ఐగుప్తు అంతా తీసుకొచ్చి సీనాయి పర్వతం కింద పెట్టారు. ఈరోజు ఆ విధంగా నీ కుటుంబంలో పెడితే దేవుడు నిన్ను నడిపించడు, ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఆయన ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు మనతో, ఎవరితో నడుస్తున్నా, ఏ విధంగా నడుస్తున్నావు. నువ్వు నడవాలనంటే సమ్మతి కావాలి, ఆ సమ్మతే రక్షణ. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ సమ్మతే బాప్తిజం తీసుకోవడం, ఆ సమ్మతే మారు మనసు తీసుకోవడం. నువ్వు మారు మనసు ఎప్పుడైతే తీసుకున్నావో ఆయనకు సమ్మతి నువ్వు తెలియజేసావు. అయ్యా నేను నీతో నడుస్తాను, నీవు నాకు దేవుడు అయ్యా, నేను నీకు బిడ్డగా నేను ఉంటూ ఉన్నానని నువ్వు సమ్మతి తీసుకున్నావు. సమ్మతి తీసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధతలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు పరిశుద్ధతలోనికి వెళ్ళిపోతే దేవుడు నిన్ను నడిపించే దేవుడు. దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నాకు నేను నడవలేను, నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉండాలి బాబు, అప్పుడు మాత్రమే నేను నడుస్తాను. దావీదు గారు అంటున్నారయ్యా, ఇదిగో నేను ఆ గాఢాంధకారములోనికి వెళ్ళిన, గాఢాంధకారములోనికి నేను నడిచిన, గాఢాంధకారములో నేను ప్రయాణం అయిపోయినా నాకేమి కావాలో తెలుసా? నీ దుడ్డి కర్ర, నీ దండము నాకు కావాలి ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ గాఢాంధకారంలో నడవడానికి ప్రయాణమయ్యావు, ఈ సముద్రంలో ప్రయాణమయ్యావో, నువ్వు ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళాలి, ఈ ధర నుంచి ఆ ధరికి వెళ్ళాలనంటే, కానానికి వెళ్ళాలంటే, యెరూషలేము పట్టణమునకు వెళ్ళాలంటే నీ సొంత శక్తి సరిపోదు, నీ సొంత బలము సరిపోదు. ఏమి కావాలి తెలుసా? ఆయన దుడ్డి కర్ర, ఆయన దండము నీకు కావాలి. హల్లెలూయా. ఆయన దీపము, ఆయన యొక్క వెలుగు నీకు కావాలి. ఆ వెలుగులో, ఆ దీపములో, ఆ దుడ్డి కర్రలో ఆ దండము నీతో ఉంటే దేవుడు నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. నా రక్త సంబంధులైన దుడ్డి కర్ర అన్నా, నువ్వు కొత్తగా మొదలెడుతున్నాం మనం. నా దుడ్డికర నా యొక్క రక్త సంబంధులు, నా దుడ్డికర నా ఆలోచన, నా దండము, నా తెలివితేటలు, నా బలము, నా ధనమని ఈరోజు మనం మొదలు పెడుతున్నాం. అందుకే వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళలేక తగిన ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నాం. నువ్వు నడవాలనంటే ఏమి కావాలి అనంటే ఆయన వెలుగు నీకు కావాలి, ఆయన దీపము నీకు కావాలి. హల్లెలూయా. ఏమిటి ఆయన వెలుగు అనంటే ఆయన వాక్యం. ఏమిటి దీపం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన వాక్యము, ఆయన వెలుగులో నీవు పరిశుద్ధము కలిగి ఉంటే దేవుడు నిన్ను అంతము వరకు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడు. నువ్వు నడిస్తే, నీతో ఆయన నడిస్తే మనకు వచ్చే ధన్యత, దీవెన ఏమిటయ్యానంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళములో సంచరించుచుండెను గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళమును పరిశుద్ధముగా ఉండవలెను. హల్లెలూయా. అంటే నీకు కలిగిన మొట్టమొదటి ధన్యత ఏమిటనంటే నిన్ను ఆయన విడిపిస్తాడు. నీవు ఆయనతో, ఆయన నీతో నడిస్తే, ఆయన నీకు దేవుడుగా, నీవు ఆయనకు ప్రజలుగా నువ్వు అయిపోతే మొట్టమొదటి ధన్యత ఏమిటి అయ్యానంటే నిన్ను ఆయన విడిపిస్తాడు. ఈరోజు దేవుడు మనల్ని విడిపించాలనంటే మనం ఆయనతో నడవాలి, మనుషులతో కాదు, ఈ లోకముతో కాదు, మన ఆలోచన ప్రకారంగా కాదు. ఆయనతో నడిస్తే ఆయన అంటూ ఉన్నారు, యెహోవానైనా నేను నిన్ను విడిపిస్తాను, నీ శత్రువులను నీకు
అప్పగిస్తాను. దేని నుంచి విడిపిస్తారయ్యానంటే హెబ్రీ పత్రిక 2:15 చూద్దాం. దేని నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన మాట్లాడుతున్నారు. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. రెండవదిగా ఏమిటనంటే గలతీ రాసిన పత్రిక 5:1 చూద్దాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే మొట్టమొదట నిన్ను దేని నుంచి విడిపిస్తారంటే దాస్యము నుంచి విడిపిస్తారు. రెండవదిగా దేని నుంచి విడిపిస్తారయ్యానంటే మరణ బంధకముల నుంచి నిన్ను ఆయన విడిపించే దేవుడు. దాస్యం అనంటే పాపం, దాస్యం అనంటే శాపం, దాస్యం అనంటే అతనుడు నన్ను ఏమి చేశారంటే కట్లతో కట్టివేశాడు. ఆ దాస్యము నుంచి దేవాతి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అంటే దేవుడు నీవు దేవునితో నడిస్తే నీకు వచ్చిన ధన్యత ఏమిటంటే మొట్టమొదటిది దాస్యము నుంచి ఆయన విడిపించే దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు గారుస్తున్నారు. 430 సంవత్సరములు వేదనలో శ్రమలలో ఉన్నారు. ఆ శ్రమలు ఏ విధముగా ఉన్నాయనంటే ఇనుము కొలువులో పెట్టినట్లు వారు శ్రమలు పడుతున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారి దగ్గరికి వచ్చి దిగి వారి మొల ఆలకించి ఏమి చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ దాస్యం నుంచి విడిపించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన నడిస్తే నీవు ఆయనతో నడిస్తే మొట్టమొదట నీ పాపమనే దాస్యము నుంచి, ఈ లోకమనే దాస్యము నుంచి, ఆ పాప కట్ల నుంచి, ఆ శాపకరమైన కాడి నుంచి, ఆ దాస్యము నుంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడు. రెండవదిగా ఏమిటనంటే మరణమైన కట్లతో ఆ సాతానుడు నిన్ను కట్టివేశాడు. ఆ మరణమైన కట్లతో కూడా దేవాది దేవుడు నిన్ను విడిపించే దేవుడు. హల్లెలూయా. అంటే మనము పాపము చేసాము కాబట్టి మనమందరము కూడా మరణిస్తాం. మరియా మార్తా వారి యొక్క సహోదరుడు మరణించాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఓ లాజరు నీవు బయటికి రా. వచ్చిన వెంటనే దేవుడు ఆ శిష్యులతో ఆ జనాంగంతో మాట్లాడుతున్నారు, మొదట ఇతను కట్లను విప్పండి. ఏమిటయ్యానంటే మరణపు కట్లు. ఈ మరణపు కట్లను కూడా దేవాతి దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా. ఈ మరణపు దాస్యము నుంచి విడిపించడమే కాదు, ఈ మరణపు కట్ల నుంచి కూడా విడిపించే దేవుడు. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అయ్యానంటే నా యందు విశ్వసించిన వాడు చనిపోయినా మరలా నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ చనిపోడని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే మొట్టమొదట నీవు ఆయన యందు విశ్వసించావు, సమ్మతించావు, బాప్తిసము తీసుకున్నావు. కానీ పాపము వలన, మన పితరులు చేసిన పాపం వలన మరణం అందరికీ వస్తుంది. కానీ నువ్వు బాప్తిసము తీసుకున్న తర్వాత నువ్వు మరలా విశ్వసించడం మొదలు పెట్టావనంటే, మరలా ఆయనతో నువ్వు నడవడం మొదలు పెట్టావనంటే, ఆయన నీకు దేవుడు, నీవు ఆయనకు ప్రజలుగా ఉండి ఆయన యందు విశ్వసించి నువ్వు నడవడం మొదలు పెడితే నువ్వు పునరుద్ధానములోనికి ఆయన నడిపించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మార్తా మరియతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే జీవము, నేనే పునరుద్ధానము. నా యందు విశ్వసించిన వాడు చనిపోయినా మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ చనిపోడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే ఈ లోకము నుంచి, ఈ మరణము నుంచి నిన్ను తప్పించడమే కాదు, ఆ బానిసత్వం విడిపించడమే కాదు, నిన్ను పునరుద్ధానములోనికి నడిపించే దేవుడు. హానోకు 360 సంవత్సరములు బ్రతికాడు. కానీ ఎవరితో నడుస్తున్నాడు అయ్యానంటే దేవునితో నడవడం మొదలుపెట్టాడు.
దేవుడు ఈ పాపం అనే దాస్యం నుంచి హానోకును విడిపించడమే కాదు, ఈ లోకం అనే మరణము నుంచి కూడా దేవుడు విడిపించి దేవునితో తీసుకెళ్ళిపోయినట్లు లేఖనం సెలవిస్తుంది. అంటే నిన్ను ఈ లోకము నుంచి కూడా ఆయన విడిపించే అధికారం ఉంది. ఎప్పుడయ్యానంటే నీవు ఆయనతో నువ్వు నడవాలి. నీవు ఆయనతో నడవడమే కాదు, నీతో పాటు ఆయన నడిచినప్పుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, ఇదిగో నేను మీ మధ్య నేను నడిచే దేవుడను. ఈరోజు నీ కుటుంబాల్లో దేవుడు నడుస్తున్నాడా? నీ కుటుంబాల్లో దేవుడు ఉంటున్నారా? యాయిరు ప్రక్కన దేవుడు నడుచుకుని ఎక్కడికి వెళ్ళారయ్యానంటే యాయిరు ఇంటిలోనికి వెళ్ళారు. ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ జరిగిన అద్భుతం ఏమిటనంటే చనిపోయిన కుమార్తె లేచి కూర్చుంది. తల్లి తండ్రిగా నువ్వు నడిస్తే నీ బిడ్డలో బ్రతుకుతారు. నీ బిడ్డల మీదకి వచ్చేది ఆశీర్వాదమే. నీవు నడవడమే కాదు, దేవుడు నీ బిడ్డలను కూడా నడిపించే దేవుడు. హల్లెలూయా. మరణకరమైన బంధకాల్లో ఉన్నాడు ఎవరైనంటే ఏలియా. చాలు నాయనా, ఎంత మట్టుకు చాలు, నువ్వు నన్ను తీసేసుకో బాబు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమి పంపించి విడుదల ఇచ్చాడు? ఆయనండి అగ్ని రథములను పంపించి ఆయనను దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఏలియాని ఆయనతో నువ్వు నడవాలి. నువ్వు మనుషులతో నడిస్తే నిన్ను విడిచిపెట్టేస్తారు, లేదా ఈ లోక ఆశలతో నువ్వు నడిస్తే అవి లోకము నిన్ను మోసము చేస్తుంది. కానీ దేవునితో నీవు నడిస్తే ఒకటి నీ పాపమనే దాస్యం నుంచి విడిపిస్తాడు, రెండవదిగా ఈ లోకమనే మరణము నుంచి ఆయన నిన్ను విడిపించి పునరుద్ధానములోనికి తీసుకువెళ్ళిపోతాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నీతో నడవడానికి వచ్చాడు. లోకాసు సువార్త 4:18 ఆయన మాట్లాడుతున్నారు, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి నేను ఈ ప్రజలకు సువార్త మానము ప్రకటించడానికి వచ్చాను అని మాట్లాడుతారు. ఆ చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డి వారికి చూపును దయచేయడానికి, నలిగిన వారిని విడుదలనిచ్చి వారందరికీ హిత సంచరము ప్రకటించడానికి ఆయన వచ్చారు. నీవు ఆయనతో నడవాలి. నీవు ఆయనతో నడిస్తే హానోకు వలె నీవు పునరుద్ధానంలోనికి వెళ్ళిపోతావు. ఏలియా వలె పునరుద్ధానంలోనికి నువ్వు వెళ్ళిపోతావు తల్లి. ఐగుప్తు ప్రజలను దేవాది దేవుడు ఏ విధముగా విడిపించి కానానులోనికి నడిపించాడో ఆ విధముగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. రెండవదిగా ఏమిటనంటే యెహోషువ గ్రంథము 6:8 చూద్దాం. చూడండి నాన్న. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్మ బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. హల్లెలూయా. మందసం అంటే దేవుడే. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు, మీరు యెరికో పట్టణాన్ని జయించలేకపోతున్నారు కాబట్టి యెరికో మీద మీకు విజయం కావాలనంటే ఏమి చేయాలనంటే మీరు మందసమును మోస్తూ మీరు నడవండి. 6 రోజులు ఒక్కొక్కసారి నడవండి, ఇగో 7వ రోజున 7 సార్లు మీరు నడవండి అని యెహోషువతో దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. నడవగా ఏమి జరిగిందయ్యానంటే ప్రజల మధ్య మందస్సం ఉంది. మందస్సం అనగా దేవుడే. ఆ మందస్సమును మోస్తూ నడవడం వల్ల, దేవునితో నడవడం వల్ల ఏమి జరిగిందంటే యెరికో కోటగోడలు కూలిపోయాయి. నీవు ఆయనతో నడిస్తే మొట్టమొదట నీకు వచ్చేది ఏమిటంటే విడుదల పొందుతావు. రెండవదిగా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేని మీద అపజయం పొందుకుంటున్నావు? దేని మీద విజయం సాధించలేకపోతున్నావు? నీ శక్తి, నీ బలమను ముందుకు వెళ్ళిపోతున్న విజయం సాధించలేవు. నీకు విజయం కావాలనంటే ఎవరు ఉండాలో తెలుసా? దేవుని మందసమైన దేవుడు నీ మధ్య నడవాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో నడవాలి. నీ బిడ్డలతోనూ ఆ దేవుని మందసము నడిస్తే నీకు వచ్చేది ఏమిటేనంటే విజయం వస్తుంది. ఈ శరీరాన్ని జయించలేకపోతున్నావా? ఈ లోకాన్ని జయించలేకపోతున్నావా? ఈ శరీరాస, నేత్రాస, జీవపడమని జయించలేకపోతున్నావా? నీవు జయించాలంటే నీవు ఎవరితో నడవాలని అంటే నీవు దేవునితో నడవాలి. దేవుడు నీతో నడవాలి. హల్లెలూయా. అందుకే లేవి కాండములో మాట్లాడుతున్నారు, నేను నడిచే దేవుడను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడునై ఉంటాను.
ఇశ్రాయేలు ప్రజలు యెరికో మీద విజయం సాధించడానికి గల కారణం ఏమిటంటే దేవుని మందసము వారితో నడుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని మందసము నీ గృహంలో ఉంటే విజయం వస్తుంది. నీ అనారోగ్యం మీద విజయం, నీ ఆర్థిక ఇబ్బందుల మీద విజయం, నీ శరీరం మీద విజయం, నీ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మీద విజయం సాధించుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? యెరికో కోట గోడలను కూల్చిన తర్వాత నీవు దేవుని యొక్క కానానులోనికి వెళ్తావు. హల్లెలూయా. నిష్టానుసారంగా తిరిగితే దేవుడు నీతో ఉండడు. వాక్యాన్ని గమనించండి. నీ ఆలోచన ప్రకారంగా నడిస్తే దేవుడు నీతో ఉండడైనా నేను విడిచి వెళ్ళిపోతారు. హాయి పట్టణం విజయం సాధించలేకపోయారు. గల కారణం ఏమిటంటే వారితో దేవుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదయ్యానంటే ఆ యొక్క ఆకాను పాపము చేశాడు. ఒకే ఒక్కడు పాపము చేశాడు ఇశ్రాయేలు ప్రజల్లో. దేవుడు అంటూ ఉన్నారు, నేను మీతో రాను, మీకు అపచయమే. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎందుకు అపజయం వచ్చింది? యెరికో కోట గోడల్ని కూల్చేసాము కదా, 31 మంది రాజులను జయించాము కదా, ఎందుకు ఈ చిన్న పట్టణం మీద మేము విజయం సాధించలేకపోయామనంటే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, మీలో ఒకడు పాపం చేశాడు, పితమైన దానిని తీసుకున్నాడు, దాచుకున్నాడు, గృహంలో పెట్టుకున్నాడు, అందువలన మీరు విజయము సాధించలేకపోతున్నారు. నేను మీతో రావాలనంటే మీకు మీరు పరిశుద్ధపరచుకోమని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నీలో పాపం ఉంటే నీకు విజయం రాదు. నీలో లోకము నీ కుటుంబంలోకి వచ్చేస్తే విజయం రాదు. లోక ఆశలని ఆత్మీయ జీవితంలోకి వచ్చేస్తే, ఈ లోక సాంప్రదాయాలని జీవితంలోకి వచ్చేస్తే, నీ కుటుంబంలోకి వచ్చేస్తే విజయం రాదు, అపజయం వస్తుంది. నీకు విజయం రావాలనంటే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధపరచుకున్నాడో దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలతో నడవడం మొదలుపెట్టారు. హల్లెలూయా. నడవడం మొదలుపెట్టిన తర్వాత ఏ హాయి పట్టణం అయితే విజయం లేకుండా ఓడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు, అదే హాయి పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు విజయం సాధించారు. హల్లెలూయా. విజయం సాధించడమే కాదు, యెహోషువ జీవితంలో అపజయం అనేదే లేదు. 31 మంది రాజులను జయించుకుంటూ కానానుకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడు వెళ్తావు కానానికయ్యానంటే, ఎప్పుడు నువ్వు విజయం నీ జీవితంలోనికి వస్తుందయ్యానంటే దేవుడు నీతో నడిచినప్పుడు మాత్రమే. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల నుంచి తల్లడిల్లిపోతున్నారు. గొలియాతు వచ్చి మాట్లాడుతున్నాడు, గొలియాతు వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు, గొలియాతు వచ్చి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. కానీ దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏమిటనంటే, దావీదు నువ్వెక్కడికి వెళ్తావో నేను కూడా నీతో పాటు వచ్చి నీకు విజయాన్ని సాధిస్తానన్న వాగ్దానము దావీదుకు ఉంది. వెంటనే దావీదు ఏం చేశాడో తెలుసా? అయ్యా నువ్వు నాతో ఉన్నావు కాబట్టి, అయ్యా నువ్వు నాకు దుడ్డుకర్రగా ఉన్నావు, నువ్వు నాకు దండమ్మగా ఉన్నాయా, నా పాదములకు దీపమై నా త్రోవలకు వెలుగై ఉన్నావు కాబట్టి అని చెప్పి గొలియాతు మీద విజయం సాధించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ గొలియాతు మీద విజయం సాధించేటప్పుడు దావీదు అన్న మాట ఏమిటో తెలుసా? నేను యెహోవా పక్షాన యుద్ధము చేస్తున్నాను. హల్లెలూయా. అంటే దావీదుతో ఎవరు ఉన్నారు తెలుసా? దేవాతి దేవుడు ఉన్నారు. దేవాది దేవునితో నడుస్తున్నాడు దావీదు. ఈరోజు ఈ తెల్లవారుజామున దేవునితో నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్యమా, శాంతి సమాధానము లేదా, నెమ్మది లేని జీవితము గడుపుతున్నావా, కుటుంబ కలహాలతో ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావా? విజయం సాధించాలంటే, నీకు శాంతి కావాలంటే, నీకు సమాధానము కావాలంటే, ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే, అనారోగ్యము పోయి ఆరోగ్యము నువ్వు పొందుకోవాలంటే నీవు దేవునితో మాత్రమే నువ్వు నడవాలి. జక్కయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు, జక్కయ్య నేను నీతో నడవాలనుకుంటున్నాను. సమ్మతిని జక్కయ్య దేవునితో తెలియజేశాడు. వెంటనే దేవుడు జక్కయ్యతో నడవడం వల్ల ఆ ఇంటిలోనికి ఎవరు వెళ్ళారు తెలుసా? దేవుడు వెళ్ళారు. హల్లెలూయా. దేవుడు వెళ్ళిన తర్వాత ఆ గృహంలోనికి, జక్కయ్య గృహంలోనికి ఒకటి రక్షణ, రెండవదిగా అబ్రహాం యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవునితో నడుస్తేనే, నువ్వు మనుషులతో నడిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు.
నీ జీవితంలో విజయం ఉండదు తల్లి. ఒకటి, దేవునితో నువ్వు నడిస్తే నీకు కలిగిన ధన్యత ఏమిటనంటే, ఒకటి, ఈ దాస్యం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఈ మరణమైన బంధకం నుంచి దేవుడు విడిపిస్తాడు. రెండవదిగా, దేవుడు నిన్ను నీ పైన, నీ యొక్క ఈ లోకము పైన దేవుడు విజయం సాధించే దేవుడు. హల్లెలూయా, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. మూడవదిగా చూసి మనం ముగించుకుందాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దేవుడు ఎవరితో నడుస్తున్నారో అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. 32వ వచనం చదువు నాన్న. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అంటే దేవునితో నీవు నడిస్తే నీ హృదయము మండుతుంది, నీ జీవితము మండుతుంది. నీ జీవితంలోనికి వచ్చేది మూడవది ఏమిటో తెలుసా? ఆయన వెలుగులో నీవు ప్రకాశింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన వెలుగు నీకు ఇచ్చి నిన్ను ఒక మండే దీపముగా ఈ నగరములో, ఈ పట్టణములో, ఈ సంఘములో దేవుడు నిలబెట్టే దేవుడు. ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. యెరూషలేము పట్టణం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆత్మ రూపములో వచ్చి వారితో మాట్లాడి లేఖమును బోధిస్తూ ఉన్నారు. అనేక ఆ యొక్క విషయాలు వారితో బోధిస్తున్నారు. యేసయ్య బోధించుచుండగా, వారు యేసయ్యతో నడుస్తుండగా ఏమి జరిగింది అంటే వారి హృదయము మండుచున్నది. హల్లెలూయా. అంటే వారి హృదయంలోనికి వెళ్ళింది ఏమిటో తెలుసా? వెలుగు వెళ్ళింది. అప్పుడు వరకు వారు కన్నులు మూయబడ్డాయి. వెళ్ళిన వెంటనే హృదయముతో పాటు వారు మనోనేత్రములు కూడా తెరవబడ్డాయి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుడు నీతో నడుస్తూ ఉంటే నీ హృదయము మండబడుతుంది, నీ ఆత్మీయ నేత్రములో తెరవబడుతూ ఉంటాయి. అంతేకాదు, యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ఎవరితో సహవాసం చేశారనంటే శిష్యులతో సహవాసం చేశారు, పరిశుద్ధులతో సహవాసం చేశారు. ఎమ్మాయి గ్రామంలో నడుచుకుంటూ వారు హృదయము మండుచు, వారు కన్నులు ప్రకాశమానమై ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎరుకోకు వెళ్ళలేదు, యెరూషలేము పట్టణముకు వెళ్ళిపోయారు. హల్లెలూయా. శిష్యులతో, ఆ యొక్క పరిశుద్ధులతో సహవాసం ఏర్పడింది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అనంటే మండుతూ ప్రకాశించుతూ కానానుకు వెళ్ళిపోతావు. హల్లెలూయా. యెరూషలేము వెళ్ళిపోతావు, నువ్వు పరలోక రాజ్యము వెళ్ళిపోతావు. హానోకు ఎక్కడికి వెళ్ళాడయ్యానంటే దేవునితో నడుస్తూ దేవుని మందసము దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని రాజ్యములోనికి వెళ్ళిపోయాడు. మూడవదిగా, నీవు ఆయనతో నడిస్తే నీ హృదయము మండుతుంది. నీ హృదయము మండిన తర్వాత ఆయన్ని ఎవరో నీకు తెలుస్తుంది. అప్పటి వరకు మామూలు మనుషులు అనుకుంటున్నారు, మనతో మాట్లాడేది క్రీస్తు కాదా, యేసయ్య కాదా, మనకు లేఖనను బోధించేది ఆయన కాదా అని వారు తర్వాత తెలుసుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ఎవరితో నడుస్తున్నావు? యేసయ్యతో నడిస్తే ఆయన ఎక్కడికి నడిపిస్తారు తెలుసా? కానానుకు నడిపిస్తారు. వారి హృదయం మండుతుంది. అందుకే బాప్తిసమిచ్చే యోహాను కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అతను మండుతూ ఆయన ప్రకాశించుచున్న ఆయన దీపమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో నడుస్తున్నాడు? యోహాను గారి దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు ఎప్పుడైతే నీకు ప్రత్యక్షమైందో నీవు మండబడతావో, నీవు వెలిగింపబడతావో, ఆ మార్గంలోనికి నిన్ను, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ సంఘాన్ని నువ్వు నడిపించే విధంగా దేవుడు నిన్ను మండ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ హృదయంలో మంటను కలుగజేస్తూ ఉంటాడు, నీ హృదయంలో వాక్యాన్ని పెడుతూ ఉంటాడు, నీ హృదయంలో పరిశుద్ధాత్మ పెడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఏమి చేస్తావో తెలుసా? నీవు నడవడమే కాదు, నీ చుట్టుపక్కల వారిని నడిపిస్తావు. నీకు వాక్యము తెలవడమే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తూ ఉంటావు. నీవు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడమే కాదు, నీ చుట్టుపక్కల వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి మండే విధముగా, మండే దీపములుగా నువ్వు యెరూషలేము పట్టణములకు నువ్వు నడిపిస్తావు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? నీవు మండాలి. ఎప్పుడు మండుతావు?
ఎప్పుడు విడిపించబడతావు? ఎప్పుడు విజయం సాధిస్తావు ఈ లోకం మీద అంటే దేవుడు నీతో నడిచినప్పుడే, నీవు దేవునితో నడిచినప్పుడే ఈ ధన్యతను నువ్వు పొందుకుంటావు. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడయ్యా మోషే గారితో అంటే, ఇదిగో నేను మీ మధ్య నేను సంచరించే దేవుడను, మీ మధ్య నేను నడిచే దేవుడను. ఏ విధంగా నడిపిస్తాను తెలుసా? ఇదిగో మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేను మీకు దేవుడై ఉన్నాను కాబట్టి ఈ దాస్యమనే కాడి నుంచి విడిపిస్తాను, మీకు విజయమనిస్తాను, మీ హృదయాలను మండ చేసి కానానుకు నడిపిస్తానని నేను మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు ఏ విధంగా ఉన్నావు? ఆరిపోయావా? నీ దీపం ఆరిపోయిందా? దేవునితో నడవలేకపోతున్నావా? శోధనలు శ్రమలు అంటున్నావా? కన్నీరు వేదనలు అంటున్నావా? గల కారణము నీవు అనుకుంటున్నావు, దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నావు. యెహోషువ అనుకున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, వెళ్ళి హాయి పట్టణాన్ని జయించండి. పరిశుద్ధత లేకుండా ఆయన నీ జీవితంలోనికి రారు. ఆయన నీవు ఆయనతో నడవాలంటే సమ్మతి కావాలి. ఏమిటి సమ్మతి అంటే ఆయన వాక్కు నీ జీవితంలో ఉండాలి, ఆయన కట్టడలు నీ జీవితంలో ఉండాలి. రెండవదిగా పరిశుద్ధమైన జీవితము గడుపుతుంటే ఆయన నీ కుటుంబంలోనికి వస్తాడు, నీ ఆత్మీయ జీవితంలోనికి వస్తాడు, నీ గృహంలోనికి వస్తాడు, నీ బిడ్డలోనికి వచ్చి ఏమి చేస్తాడు తెలుసా? ఒకటి విడిపిస్తాడు, రెండవదిగా విజయం సాధించే విధముగా ఆయన నిన్ను తయారు చేస్తాడు, మూడవదిగా మండే ప్రకాశమైన దీపముగా నిన్ను తయారు చేసి ఆయన కానానలోనికి నడిపించే దేవుడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవునితో నడవగలుగుతున్నావా? ఆ అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నావా? మనుషులకి ఇస్తున్నావా? యాయిరు మొదట మనుషులకి ఇచ్చాడు. యేసయ్య వచ్చిన వెంటనే గోల చేసే వారిని, ఏడ్చే వారిని, ప్రలాపించే వారందరినీ కూడా బయటికి పంపివేశాడు తలే. ఈరోజు నీ జీవితంలో ఏడుపులు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో కన్నీరే, వేదనలే, నీ బిడ్డలను బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీకు వచ్చిన ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు నువ్వు కన్నీరుతో ఉంటున్నావా? ఒక యాయిరు వలె దేవుని దగ్గరికి రా, దేవుని యందు విశ్వసించు. అయ్యా నేను నీతో నడుస్తాను, నా గృహంలోనికి రా ప్రభువా, నేను నీకు ప్రజలుగా ఉంటాను, నువ్వు నాకు దేవుడుగా ఉండు నాయనా, నా జీవితంలోనికి రా నాయనా, నేను నీతో నడవాలనుకుంటున్నాను బాబు. ఒక దేవాతి దేవుని దగ్గర ప్రార్థన చేయి తల్లి, దేవాతి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఈరోజు నీకు వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన, నేను నీకు దేవుడుగా ఉండబోతూ ఉన్నాను, నేను నిన్ను నడిపించబోతూ ఉన్నాను, నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను, నేను నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, నేను మండే ప్రకాశమైన ఒక దీపముగా నేను తయారు చేయబోతూ ఉన్నానని మాట్లాడుతున్నారు. ఆయనతో నడుస్తావా? దేవుని దగ్గర సమ్మతి తీసుకో. అయ్యా నేను నీతో నడుస్తాను బాబు, అయ్యా నేనే నడుస్తాను, నన్ను నడిపించు నాయనా, నన్ను నడిపించు బాబు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించి నడిపించావు కదా నాయనా, హానోకును విడిపించి నడిపించావు కదయ్యా, యెహోషువకు విజయం ఇచ్చావు కదయ్యా, దావీదుకి విజయం ఇచ్చావు కదా బాబు. ఎమ్మాయి గ్రామంలో ఆ ప్రజలు కనులను తెరవజేసావు కదయ్యా, వారి హృదయాలు మండే విధముగా ఒక మండే ప్రకాశమైన దీపముగా వారిని తయారు చేసావు కదా నాయనా. తయారు చేసి అయ్యా యెరూషలేము పట్టణం తీసుకువెళ్ళావు కదా, పరిశుద్ధులతో సహవాసం ఏర్పాటు చేసావు కదా, ఆ ధన్యత నాకు దయచేయ. ఇదిగో నేను నిలబడి ప్రార్థన చేస్తున్నాను. ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా, నా జీవిత కాలం అంతా అయ్యా నేను నీతో నడవాలని వాగ్దానం తీసుకుంటూ ఉన్నాను బాబు. నేను సమ్మతిని తెలియజేస్తూ ఉన్నానయ్యా, నీ కట్టడల ప్రకారంగా నడవాలనుకుంటున్నానయ్యా. అయ్యా నీ దీపంలో నేను నడవాలనుకుంటున్నాను. నా త్రోవలకు వెలుగుగా నువ్వు రా ప్రభువా, నా జీవితానికి ఒక దుడ్డుకరగా రా ప్రభువా, నా బిడ్డలకు ఒక దండముగా నువ్వు ఉండు ప్రభువా. నేను నడవాలనుకుంటున్నానయ్యా, నన్ను విడిపించు నాయనా, నా బిడ్డను విడిపించు ప్రభువా, నాకు విజయం దయచేయి నాయనా. శత్రువైన సాతాను నా మీద విజయం సాధిస్తున్నాడు నాయనా, ఆ దౌర్భాగ్య స్థితి నాకు వద్దు ప్రభువా, నేనే విజయం సాధించాలి నాయనా. నా పక్షాన యుద్ధము చేయి ప్రభువా, యెహోషువ పక్షాన యుద్ధము చేసిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాను నాయనా, నా పక్షాన యుద్ధము చేసి అయ్యా నాకు విజయము దయచేయి ప్రభువా, నన్ను మండించు నాయనా,
నాలో భారము పెట్టు బాబు, నాలో భారము పెట్టు నాయన, నశించిపోతున్న ఆత్మల కోసము భారము పెట్టు. నా హృదయాన్ని మండించు ప్రభా. నా దీపము ఆరిగిపోయింది ప్రభా. నా దీపములో అయ్యా ప్రార్థన లేదయ్యా, నా కుటుంబంలో వాక్యము లేదు నాయన. మరొకసారి మండించు ప్రభా. నా కనులు తెరవజేయు ప్రభా. దేవునికి ప్రార్థన చేయతలే. దేవుడు నీకు దేవుడుగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా నా. పరిశుద్ధుడా, స్వరమెత్తి పాడదాం, సమ్మతి తెలియజేయి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా, చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడా. నీలోని ప్రేమ నాలో నింపి నీలా నన్ను మార్చుమయ్యా. నీలోని ప్రేమ నాలో నింపి నీలా నన్ను మార్చుమయ్యా. నీతో ఉండాలని, నీతో నడవాలని చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా నీలా ఉండాలని, నీతో నడవాలని చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, 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 నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా, చిన్న ఆశయ్యా. ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా. ఓ యేసయ్యా
పరిశుద్ధుడా, ఆశ కలిగి ఉన్నామయ్యా, అయా ఆశ కలిగి ఉన్నామయ్యా, అయా ఆసక్తి కలిగి ఉన్నామయ్యా, అయ్యా నీతో నడవాలని ఆశ కలిగి ఉన్నామయ్యా, అయ్యా నీవు నాతో నడవాలని ఆశ కలిగి ఉన్నామయ్యా, అయ్యా సమ్మతి తెలియజేస్తున్నామయ్యా, అయ్యా ప్రార్థన చేస్తున్నామయ్యా, అయ్యా కన్నీరు కారుస్తున్నామయ్యా, అయ్యా నువ్వు నాతో నడవాలి ప్రభువా, నువ్వు నాతో పాటు నడవాలి ప్రభువా, అయ్యా నన్ను మార్చు ప్రభువా, నీలో నా ప్రేమ పెట్టు ప్రభువా, అయ్యా నీవు నన్ను మార్చు నాయనా. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, 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 నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పరిశుద్ధుడా, 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 నడిపించు నాయన, నీ ఆత్మతో నడిపించు నాయన, నీ శక్తితో నడిపించు నాయన, నీ ప్రభావంతో నడిపించయ్యా, నీ ప్రభావంతో నడిపించు, నీ శక్తితో నడిపించు, నాకు నడిపించినట్టు నడిపించు అయ్యా, దావీదుకి విజయం ఇచ్చినట్లు నాకు విజయం ఇచ్చి నడిపించు. ఏమా ఈ గ్రామంలో మంటను కలిగజేసావు, హృదయాన్ని మండించావు, ఆ హృదయాన్ని మండపించుతో నన్ను నడిపించు, నీ వెలుగులోనికి నన్ను నడిపించిన ఆయన, నన్ను నడిపించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు అయ్యా, నన్ను నడిపించే దేవుడు ప్రభువా.